తిరుపతిలో వరుసగా అపశృతి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వారంలోపై 3 ఘటనలు. నిన్న ఘాట్ రోడ్ లో 2 బస్సు ప్రమాదాలు, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు, ఆసుపత్రి తరలించారు. ఘాట్ రోడ్ లో ఓవర్ స్పీడ్ గా వెళ్తూ వాహనాలు అదుపు తప్పాయి. ఇటు నిన్న లడ్డు కౌంటర్లోనూ మంటలు ఎగిసిపడ్డాయి. మొన్న వైకుంఠ ఏకాదశికి ముందు రోజు తొక్కిసలాట్లో 6 మృతి చెందారు. ఇలా వరుస ఘటనలతో తిరుపతిలో ఒకసారిగా అలజడి రేగుతోంది, కలకలం రేగుతోంది. తిరుపతి జిల్లాలో నిన్న ఒకే రోజు వరుస ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. తిరుమల 2వ ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు డివైడర్ ఢీకొట్టి ప్రమాదం జరగ్గా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బాకరాపేట కొనుమదారి మొదటి మలుపులో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దాదాపు 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మదనపల్లి నుంచి తిరుపతి వస్తున్న ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి పీలేరుకు వెళ్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు వెంటనే అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోగా స్థానికులు అతి కష్టం మీద బయట తీశారు. క్షతగాత్రుల్ని 108 ఆసుపత్రి తరలించారు. ఇక రహదారిపై రాకపోకలు స్తంభించగా పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. మరోవైపు తిరుమల 2వ ఘాట్ రోడ్ లో పెను ప్రమాదం తప్పింది. భక్తులతో వెళ్తున్న బస్సు ఘాట్ రోడ్ లో డివైడర్ ఢీకొని ప్రమాదానికి గురైంది. క్రాష్ బ్యారియర్ పటిష్టంగా ఉండడంతో రోడ్డుపైనే బస్సు